ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెలుగు రాష్ట్రాలను అయితే కుదిపేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ప్రతిపక్షాలు అధికార పక్షం ఆరోపణలు చేసుకుంటే అందులో నిజమే ఉంది. అసలు ఈరోజు మనతో మాట్లాడడానికి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం బొత్స ఝాన్సీ మేడం ఉన్నారు. మేడం, గతంలో మీరు నా ఇంటర్వ్యూలో చాలా చెప్పారు, కానీ ప్రధానంగా ఈసారి ఎలక్షన్ ఒక వారం రోజుల ముందు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రధానం కాబోతుంది. ఏంటి మేడం అందులో వాస్తవం ఏముందంటారు? నిజంగా అది ప్రజలకు ఉపయోగపడేది కాదంటారా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు యూనిక్ ఐడి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉండి వారు హక్కుగా కొనుగోలుదారులు కానీ లేదంటే వాళ్ళ సొంత హక్కుదారులుగా అది వాళ్ళకి కన్ఫర్మ్గా చెప్పడానికి కూడా లేని పరిస్థితిలో ఇటువంటి దాన్ని అందరికీ కలిపి ఏకీకృత విధానంతో ఈరోజు తీసుకురావాలని ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ అవనండి, ఎన్డీఏ గవర్నమెంట్ అవనండి, దాన్ని తీసుకుని రావాలని నీతి ఆయోగ్ వారి ద్వారా ఈరోజు వచ్చినవి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని దీని మోడల్గా కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లోనే తీసుకొని చేయటం అనేది ఇప్పుడు పెట్టుకున్నది. దీంట్లో ఏదైతే ఈ విధానం వచ్చిందో గతంలో ఈరోజు ప్రతిపక్షాలు ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వారి ఆస్తులేవో ప్రభుత్వం లాగేసుకున్నట్లుగా అలాంటి కుట్రపూరితమైన మోసపూరితమైన ఓట్లు దండుకోవడం కోసం ఇలాంటివి ప్రచురణ చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు ఏదైతే అంటున్నారో ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ సభ్యులు వారి తాలూకా పెద్ద మనుషులందరూ ఏదైతే అంటున్నారో ఒకప్పుడు ఏ పేపర్లు అయితే ఈరోజు రాస్తున్నారో రామోజీరావు గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొక వారు లాంటి వాళ్ళు రాస్తున్నారో గతంలో ఏదైతే పయ్యావుల కేశవులు గారు తెలుగుదేశం శాసనసభ్యులు మరి ఆయనే ఇది చాలా మంచి ఉపయోగకరమైనది భూమి కొనుగోలుదారులకైనా భూమి హక్కుగలదారులకైనా ఈరోజు అలాంటిది ఇవ్వటం వల్ల ఇప్పటికే చాలా దేశాలు 150 సంవత్సరాల క్రితమే మొదలుపెట్టే ఇప్పటికే 126 దేశాల్లోనే ఇలాంటిది తీసుకొచ్చి ఒక చట్టబద్ధమైన వారికి హక్కు కలిగిన అటువంటి యాక్ట్ని తీసుకొచ్చి దాని ద్వారా ఈరోజు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన వారు ఏదైనా కావాలన్నా చెయ్యాలన్నా 10 మంది 10 ఆఫీసులు తిరిగి లాస్ట్కి ఈ ల్యాండ్ నాదా కాదా అనే ఓ నిరాసక్తికి గురైన అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఎవరి సెంటు భూమి కూడా వారు పోకుండా వారి హక్కు వారు ఎవరైతే నిజమైన యజమానులు ఉంటారో వారికి అందించే దీంట్లోనేంటంటే ఎవరైనా తప్పుదోవ పట్టించి ఇంకొక పేర్లు ఇంకో పేర్లో మార్చుకోవడానికి కానీ ఎందుకంటే ఇది 100 సంవత్సరాల క్రితం మనకి ఇక్కడ జరిగింది దాన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళడం అంటే ఇప్పుడు ఈ ఇయరే కాదు నెక్స్ట్ మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అంత వేగంగా సర్వే అయిపోయేవి కాదు. వీటికి అసలు వాస్తవాలు తెలిసి నిజమైన హక్కుదారులకి కల్పించి వారికి ఒక వాళ్ళ ఈ ప్రభుత్వం వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి అందించే ఒక భరోసాని చేస్తుంటే దాన్ని ఈరోజు దురుద్దేశంతో ఒకప్పుడు వాళ్ళే బాగుందని పేపర్లోని తెగ రాయించుకొని వారు మాట్లాడితే గొప్ప యువతలోడు మాట్లాడితే తప్పు అన్నట్టుగా ఈరోజు ప్రజలను తీసుకురావటం అనేది చాలా దురదృష్టకరం. ఏదైనా నేరుగా ఎదుర్కోవాలి కానీ ఇట్లాంటి అవాస్తవాన్ని ప్రజల్లో మభ్యపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళ భూములన్నీ లాక్కున్నట్టుగా చూపించమనండి. ఎవరిదైనా ఒక సెంటు భూమి లాక్కొని ఆ విధంగా తీసుకుని వెళ్ళి ఉంటే ఈరోజు అటువంటి చేయటం వలన నాకే ఉన్నదనుకోండి దాన్ని ఒక బ్యాంకులో పెట్టాలన్నా దానికి 10-15 నో అబ్జెక్షన్స్ తీసుకురమ్మంటున్నారు. ఇట్లాంటివి కాకుండా అన్ని క్లారిటీగా క్లియర్ చేసి వారికి అన్ని అద్దరి దగ్గర నుంచి తిరిగే పరిస్థితి లేకుండా నేరుగా ఎవరైతే ఉన్నారో హక్కుదారులకు అందించడం అనే ఒక విధానాన్ని ఈరోజు తీసుకొస్తున్న దానికి ఇది ట్రయల్ రన్గా ఇంకా వాటిని ఇంకా ఈ పరిశీలనలోనే ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి కూడా లేదు. దానికి వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయంకి ఓటర్ని ఎలాగ పక్కత్రోవ పట్టించాలో అటువంటి కుయుక్తులు కుట్రలు అలాంటి వాటి పెట్టుకొని ఈరోజు వాళ్ళ మైండ్ గేమ్ ఆడటంలోనే వాళ్ళు నిజంగా రేపు ఈ విధంగా ప్రజల్ని పక్కత్రోవ పట్టిస్తే ఆ పార్టీ కూడా వీళ్ళు పక్కత్రోవ పట్టే విధంగా వెళ్ళి ఇది ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని కూడా భావిస్తున్నాను. మేడం, ఐవీఆర్ కాల్స్ ద్వారా కూడా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటూ కూడా చంద్రబాబు గారి మీద లోకేష్ మీద కూడా ఫెయిల్ అయింది మేడం. అంటే ఒక సిఐడి కూడా ఇన్వాల్వ్మెంట్ అయిందంటే దీని తీవ్రతను చూసుకోవచ్చు. లేకపోతే ఈరోజు ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఇరుకు పెట్టడం కోసం వాళ్ళు చేస్తున్న ఫాల్స్ ఏదైతే ఈ ప్రచారం ఉందో మీరు తిప్పుకొట్టే పరిస్థితి ఉందంటారా?
ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఈరోజు నిజాలు సిబిఐ ఎంక్వైరీలో తేలుతాయి. ఎవరు ఇటువంటి ప్రజల్ని ఈవేళ ప్రజాస్వామ్యంలో ప్రజలను తప్పుతో పట్టించడం కూడా ఈవేళ వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అటువంటి శిక్షకి ఈరోజు ప్రజల నుంచే వస్తుంది. ప్రభుత్వం ఈరోజు ఆ సంస్థలు ఏదైతే డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేస్తున్నాయో వాటిలో దోషులంటే మాత్రం ఎంతటి వాళ్ళకైనా శిక్ష కూడా తప్పదు. ఇటువంటి దాన్ని ఉపేక్షించేది లేదు. ప్రభుత్వాన్ని ప్రజల్ని ఆ రెండింటికి గ్యాప్ పెంచి దాని ద్వారా లబ్ధి పొంది గద్దెనెక్కుదాం అనుకోవడం చాలా అలా దురాశకి ఇది పరాకాష్ఠని తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం ఓటమికి అంచులా ఉంది కాబట్టి ఇలాంటి ప్రచారాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళ ప్లాన్ అంటారా మేడం? ఏమంటారు ఇది? దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు వాళ్ళు చేస్తున్న పలానప్పుడు మేము చేసాము, ఇవి చేయబోతున్నాం, ఇవి నమ్మండి. గతం పెట్టిన మేనిఫెస్టోలు లేదు, ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టో కూడా పూర్తిగా మనం చేస్తే శ్రీలంక సోమాలియా అయిపోద్ది, వాళ్ళు చేస్తే సింగపూర్ మలేషియా అయిపోద్ది అని చెప్పుకోవడం ఈరోజు వారి కుర్చీకి ఉన్న పరాకాష్ఠకి, వాళ్ళ రాజకీయ పదవుల కోసం ఉన్న పరాకాష్ఠకి ఇవి అద్దం పడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలన్నీ గమనిస్తున్నారు. ప్రజల అమాయకులు కాదు. సరైన సమయంలో సరైన బుద్ధి రేపు ఓటు రూపంలో తీరుస్తారు. ఇవి తిప్పికొట్టేందుకు ప్రభుత్వం ఈరోజు నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా ప్రజలకు ప్రతిదీ అందించే దాంట్లోని ఈరోజు 100% ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నది ఈరోజు ప్రభుత్వం. దురదృష్టం, ప్రజల కష్టాల పక్షాన్ని నిలబడిన ప్రతిపక్షం ప్రజల్ని పక్కత్రోవ పట్టించే ప్రతిపక్షంగా ఉండడం ఈ రాష్ట్రంలో చాలా దురదృష్టకరం. అటువంటి వారికి సరైన బుద్ధి చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది. మూల్యం చెల్లించుకుంటారు. సో అది ఖచ్చితంగా ప్రతిపక్షం అయితే మూల్యం చెల్లించుకోబోతుంది. అదేవిధంగా ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది. ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో ఖచ్చితంగా దోషులకైతే శిక్ష పడుతుంది. ఈరోజు ల్యాండ్ సంబంధించి టైటిలింగ్ యాక్ట్ సంబంధించి తప్పుడు ప్రచారం అయితే ప్రజలు నమ్మొద్దు. మీ భూమి మీకు సురక్షితంగా ఇవ్వడమే మా లక్ష్యం తప్ప ఇందులో 1 సెంటు భూమి కూడా ప్రభుత్వం తీసుకోదు అనే క్లారిటీ అయితే బొత్స ఝాన్సీ గారు మన మైరా మీడియాకి అయితే తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ మోషత్ ఉదయం మైరా మీడియా విశాఖపట్నం నుంచి.